Hi everyone, welcome to Winky Study Circle. Today we will discuss about exact differential equations. Exact differential equation. The working process of exact differential equation is mx comma y dx plus nx comma y dy is equal to 0. ఈ ఫామ్ లో ఉన్నప్పుడు అసలు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవునా కాదా అని తెలుసుకోవాలంటే ∂m/∂y is equal to ∂n/∂x అనేది సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేసినప్పుడు మనం 3 కండిషన్స్ ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ p వాల్యూ కనుక్కోవాలి. p is equal to integral of mdx ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ n-∂p/∂y ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైనల్ గా జనరల్ సొల్యూషన్ అనేది p plus integral of n-∂p/∂y into dy. వర్కింగ్ ప్రాసెస్ అయితే ఇది. ఇందులో షార్ట్ కట్ ఫామ్ ఒకటి ఉంది. డైరెక్ట్ గా ఇంటిగ్రల్ ఆఫ్ mdx y కాన్స్టెంట్ గా ఉంటుంది. mdx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n dy నాట్ కంటైన్ x టర్మ్స్ అంటే x టర్మ్స్ లేని తీసుకోవాలి. ఇస్ ఈక్వల్ టు c. ఇది షార్ట్ కట్. ఇంటిగ్రల్ ఆఫ్ mdx y కాన్స్టెంట్ చేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ n dy x టర్మ్స్ లేకుండా తీసుకుంటాం. ఇస్ ఈక్వల్ టు c. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం లోకి వెళ్ళేసరికి షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం లోకి వెళ్ళేసరికి 1 plus e power x by y dx plus e power x by y into 1 minus x by y dy is equal to 0. First of all, it is of the form mdx plus n dy. So m is equal to 1 plus e power x by y, n is equal to e power x by y into 1 minus x by y. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్ కాదో చూద్దాం. ∂m/∂y దట్ ఈస్ ఈక్వల్ టు ∂by/∂y ఆఫ్ 1 ప్లస్ e పవర్ x by y, 1 కి 0 ప్లస్ e పవర్ x by y కి e పవర్ x by y ఇంటూ u by v ఫామ్, v స్క్వేర్ ఇంటూ v ఇంటూ 0 మైనస్ u ఇంటూ 1. సో ఫైనల్ గా e పవర్ x by y ఇంటూ మైనస్ x by y స్క్వేర్. ∂m/∂y చూస్తే ∂n/∂x is equal to ∂by/∂x of e power x by y into 1 minus x by y. సింప్లిఫై చేస్తే ఇది కూడా సేమ్ e power x by y into minus x by y స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఓవరాల్ గా ∂m/∂y is equal to ∂n/∂x. ∂m/∂y is equal to ∂n/∂x. కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి the above differential equation is exact differential equation. In this case, the shortcut method integral of m dx with y constant. General solution is integral of m dx. m అంటే ఎంత? 1 plus e power x by y into dx. y constant గా తీసుకుంటాం. నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n dy నాట్ కంటైన్ x. n లో x లేని టర్మ్స్ తీసుకోవాలి. n లో x లేని టర్మ్స్ తీసుకుంటే e పవర్ x by y మైనస్ e పవర్ x by y ఇంటూ x by y. x లేని టర్మ్ అనేది లేదు, సో 0 dy గా తీసుకుంటాం. ఇస్ ఈక్వల్ టు c. నౌ సింప్లిఫై దిస్. ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x by y ఇంటూ dx ఇస్ ఈక్వల్ టు c. y కాన్స్టెంట్ కదా, ఇక్కడ 1 dx అంటే x ప్లస్ ఈ పవర్ y కాన్స్టెంట్ కాబట్టి ఈ పవర్ x కి ఈ పవర్ x బై x బై 1 బై y కి 1 బై y is equal to 3. సింప్లిఫై దిస్. x ప్లస్ y ఇంటూ ఈ పవర్ x బై y is equal to c. The required solution for the exact differential equation is x plus y into e power x y is equal to c. ఈ రెడ్యూసిబుల్ ఫామ్ లో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రాసెస్ ఇది షార్ట్ కట్ మెథడ్. ఇంటిగ్రల్ ఆఫ్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n dy is equal to c. ఇదండి ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాం. The above sum which is of the form mdx plus n dy where m is equal to e power y plus n 1 into cos x. Now n is equal to e power y into sin x. Now simplify ∂m/∂y. ∂by/∂y of e power y plus 1 into cos x.
Now simplify this, e power y into plus 0 into cos x, that is equal to e power y into cos x. Next, dou n by dou x. Now dou by dou x of e power y into sin x. E power y is constant, sin x ki cos x. So dou m by dou y is equal to dou n by dou x. The above differential equation is exact differential equation. In this case, the general solution is integral of m dx, e power y cos x plus cos x dx, y అనేది కాన్స్టెంట్, ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n dy నాట్ కంటైన్ x. n లో x లేని టర్మ్స్ అంటే ఇక్కడ ఏమీ లేవు, sin x ఉంది కాబట్టి 0 dy, దట్ ఈస్ ఈక్వల్ టు c. సింప్లిఫై దిస్, y కాన్స్టెంట్ కాబట్టి e పవర్ y ని అలా రాశాను, cos x కి sin x ప్లస్ cos x కి sin x is equal to c. e power y into sin x plus sin x is equal to c. The required solution for the exact differential equation. మనం షార్ట్ కట్ మెథడ్ లో రాసాం కాబట్టి సింప్లిఫై ఈజీగా ఉంది. సో ఇదండి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫర్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.